నకిలీ మద్యం కేసులో సిట్ ఏర్పాటు చేయడం వల్ల టీడీపీ నేతలకు శిక్ష పడుతుందా అని ఒక పోల్ పెట్టాము. 14,000 మంది ఓటర్లు ఇందులో పాల్గొన్నారు. వాళ్ళకి శిక్ష పడుతుందని 46% మంది నమ్ముతున్నారు. శిక్ష పడదు అని 52% మంది పడుతున్నారు. అంటే సిట్ అంటే ఏ ప్రభుత్వము సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటు చేస్తారు. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ అనేది ఏ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుంది అన్న అనేక ఆరోపణలు, ఉదాహరణలు కూడా అనేకం ఉన్నాయి. కాబట్టి ఈ నకిలీ మద్యం కేసులో టీడీపీ వాళ్ళు బయటపడ్డారు కాబట్టి వాళ్ళకు సంబంధించి విచారణ చేయాలని సిట్ ఏర్పాటు చేశారు. ఈ సిట్ ఏర్పాటు వల్ల నిజంగానే ఈ కల్తీ మద్యానికి పాల్పడిన టీడీపీ నాయకులకు శిక్ష పడుతుందా అని మనం ఒక పోల్ నిర్వహిస్తే శిక్ష పడదు అనే 52%. అంటే ఈ సిట్ మీద మాకు నమ్మకం లేదు. ఈ సిట్ వల్ల టీడీపీ నాయకులకు, కల్తీ మద్యం చేసిన నాయకులకు శిక్ష పడే అవకాశం లేదు అని 52% మంది ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ప్రజలకు క్రమంగా సన్నగిల్లుతున్న నమ్మకానికి నిదర్శనం ఇది. సో ఇట్లాంటి సిట్లతోటి ఏం ఉపయోగం లేదు. వాళ్ళ మీద డైరెక్ట్గా ఎఫ్ఐఆర్లు చేసి శిక్షలు వేస్తే తప్ప జనాలకు నమ్మకం జరగదు. సిట్టులు అనేది కాలయాపన చేయడానికి, తమకు అనుకున్న వాళ్ళని తప్పించడానికి, తమకు అనుకూలంగా లేని వాళ్ళని ఇరికించడానికి తప్ప దేనికి ఉపయోగపడేవి అనేది అనేక సార్లు తెలిసింది. ఈసారి కూడా అదే అయింది.